వెరీ గుడ్ మార్నింగ్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ వినాయకులు, అందరు బాగుండాలని నేను బాగున్నా. అయితే ఈరోజు అమ్మ బాబోయ్ ఎంత తొందరగా లేవు. పని ఉంటే మాత్రం ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఈరోజు పిల్లలకి స్కూల్లో బతుకమ్మ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా రేపు సండే నుంచి హాలిడేస్ అనుకుంటా, ఒక 12-10 days దసరా హాలిడేస్. అమ్మ బాబోయ్ పొద్దున్న లేచి 4 గంటలకు 5 గంటలకు లేచి వాళ్ళకు హాట్ వాటర్ వేడి నీళ్ళు పెట్టి హీటర్ వేసి వాళ్ళకి స్నానాలు, తల స్నానాలు, చీరలు కట్టడం, రెడీ చేయడం, నగలేయడం, జడేయడం, పూలు పెట్టడం మామూలు పని కాదు అసలు. గిరా మిక్సీలో పిండేసి రుబ్బినట్టు తిరిగేశాను. రాత్రి చుక్కలు కనిపించిన ఫ్రెండ్స్, అసలు నిజంగా చెప్తున్నా నాకైతే ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది. అసలు ఫుల్ ట్రాఫిక్, లేట్ అయిపోయింది. పిల్లలకి బ్యాంగిల్స్ కొనడం, బతుకమ్మకి పువ్వులు కొనడం, ఇంకా వాళ్ళకి మ్యాచింగ్ అవి ఇవి కొనడం అన్నీ ఉండే. బ్యాంగిల్స్కే నాకు బాగా లేట్ అయింది, ఫుల్ జనాలు అక్కడ. ఇంకా ఇలా తీసుకున్నా బ్యాంగిల్స్ తీసుకొని. మీకు కనిపిస్తున్నారు అక్కడ పిల్లలు వెళ్తున్నారు బతుకమ్మ రెడీ చేసుకొని. అట్లా రెడీ చేసి పంపాను నేను కూడా ఈరోజు పిల్లల్ని. బతుకమ్మ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపి నేను ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికల్లా ఇంతసేపు అయింది. రాత్రి ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేను ఇంటికి వెళ్ళేసరికి 10 అయ్యింది. మైదీపట్నంలో ఎంత ఘోరంగా అసలు నిల్చొని ఏడుపు వచ్చింది. ఒక్క బస్సు రావట్లేదు, లేట్ అయిపోయింది. 9 o'clock అయిపోయింది ట్రాఫిక్లో. ఈ బస్సు దిగేసరికల్లా, ఇక్కడ ఈ షాపింగ్ చేసేసరికల్లా. అయితే నిన్న నేను డ్యూటీ చేసుకున్న పని ఉండే, కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉండే. హాస్పిటల్కి వెళ్ళి డ్యూటీ చేసుకొని డ్యూటీ దగ్గరకు వచ్చి మళ్ళీ డ్యూటీ ఈవినింగ్ది కూడా కంప్లీట్ చేసుకొని 1 గంటలో హాస్పిటల్కి వెళ్ళొచ్చి ఈ డ్యూటీ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ డ్యూటీ దగ్గరకు వచ్చి ఇంకా ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు బయలుదేరి నేను వెళ్ళి షాపింగ్ చేసుకునే వరకు చాలా లేట్ అయిపోయి ఫుల్ టైర్డ్ అయిపోయినా. మళ్ళీ నైట్ తినడానికి అసలు ఓపిక అవ్వట్లేదు. తీరం ముందు పెట్టుకోగానే పొద్దుట వండొస్తాను కదా, అన్నం కొంచెం పాడైనట్టుగా అయింది. 10 అయిపోయింది. ఆకలేమో ఫుల్ వేస్తుంది. దేవుడా అని మళ్ళీ అన్నం వండుకొని పొద్దున పప్పుచారు ఇంకా అన్నం ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వీళ్ళని రెడీ చేసి పంపించి వచ్చేసరికల్లా ఇంతసేపు అయింది ఫ్రెండ్స్. అయితే నేను డ్యూటీ దగ్గరకు వచ్చినా మళ్ళీ మాట్లాడతా. బాయ్. మీరంతా ఎంత బిజీగా వర్క్ చేస్తారో కామెంట్ చేసి లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.